దమ్ముంటే ఛాలెంజ్ చేయాలి ఏదైనా కానీ కూడా. నోట్లో మాట నేను కూడా మాట్లాడతాను, నేను కూడా వాళ్ళతో పోటీ చేస్తా, వీళ్ళతో పోటీ చేస్తా. నోట్లో మాట కదా, దమ్ము ధైర్యం ఉండాలి. చిన్న మాట బీరమాకండి, దమ్ము ధైర్యం ఉండాలంటే. ఏమండి, నోట్లో నాలుక నల్లని మాలక నేను కూడా మాట్లాడతాను. దానికి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడే సబడం కాదు, అర్థమవుతుందండి. ఏదైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర తనయుడు జగన్మోహన్ రెడ్డి 110, 120 సీట్లు. చిన్న మాట, పవన్ కళ్యాణ్ గారు కలిసి కానీ కూడా ఎవరు కలిసినా కానీ కూడా పవన్ కళ్యాణ్ జనాలు ఎవరు నమ్మరు. ఎందుకంటే చిన్న మాట 2014లో కానీ వాళ్ళందరూ నమ్మి చాలా మోసపోయారు. కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హావు అన్న కానీ ఎవరు కుదరరు. సినిమాలకే పరిమిత పవన్ కళ్యాణ్ గారు. సినిమాలు నేను చూస్తా పవన్ కళ్యాణ్. ఏమండి, గుంటూరులో 2004లో గుంటూరులో పవన్ కళ్యాణ్ గారు చుక్కు సెంటర్లో చంద్రబాబు వైఎస్ఆర్ రెడ్డి పంచేసి కొడతామని చెప్పిండు. అల్లు యాడు బయట పారిపోయిండు. మరి మొగోళ్ళు ఉండాలి కదా, పవన్ కళ్యాణ్ అన్నోళ్ళు మొగోళ్ళు ఉన్నాక మళ్ళీ ఎందుకు పారిపోయిండు ఆయన? ఎవరు? రాజశేఖర రెడ్డి గారిని అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో జనాలు నమ్మరు. ఏదైనా కానీ కూడా పార్టీ అయిపోయాను ఏదైనా కానీ కూడా. ఏ రోజు వచ్చినా కానీ కూడా మాకు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి ఇచ్చినండి? 5 లక్షల రూపాయలు ఎవరిచ్చిర్రు? ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఏమిచ్చారు? వాళ్ళ పార్టీ కార్యకర్తలు కడుపు జాతి కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మంచోళ్ళే, చెడుని మాట్లాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేని సంగతి జాతి కావట్లేదు. ఏమంటే ఏదన్నా కానీ కూడా ఈసారి ఎవరేమన్నా కానీ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 110 నుంచి 120 సీట్లు వచ్చేది గ్యారెంటీ. తిరుగులే సమస్య కాదు. జనలాడి ఏ ఎమ్మెల్యే కానీ కూడా టైట్ అయితే కానీ 10,000 నుంచి 5,000 వరకు గెలిచేది గ్యారెంటీ.